హాయ్, నా పేరు జోష్న. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. ఇది ఒక బైబిల్ క్రిస్టియన్ టీచింగ్ ఛానల్. ఈ రోజుల్లో మన భారతదేశంలోని యువత పోరాడుతున్న రెండు ఇంపార్టెంట్ ప్రాక్టికల్ స్ట్రగుల్స్ ఏంటంటే, వాళ్ళ గుర్తింపు కోసం పోరాడుతున్నారు అండ్ సక్సెస్ కోసం పోరాడుతున్నారు. నా గుర్తింపు ఏంటి, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఈ రెండు ప్రశ్నలు యూత్ని వేధిస్తున్నాయి. క్రిస్టియన్స్ అయిపోగానే మనం ఈ లోకంలో నుంచి బయటకు వెళ్ళిపోవట్లేదు కదా. ఈ లోకంలో క్రిస్టియన్ ప్రాక్టికల్ స్ట్రగుల్స్ ఉన్నాయి. సో ఈ టూ క్వశ్చన్స్కి బైబిల్ నుంచి మనం ఎలా ఆన్సర్ చేయగలమంటే, మన గుర్తింపు అనేది యేసుక్రీస్తు ప్రభు వారిలో ఫస్ట్ మనం తెలుసుకుంటే, అదొక ఫౌండేషనల్ ట్రూత్గా మన లైఫ్లో ఎంత ఎర్లీగా మనం సెట్ చేసుకుంటే అంత ఎర్లీగా మనము ఫ్యూచర్ని విజువలైజ్ చేసుకోగలుగుతాము. క్రీస్తులో మనం ఏమై ఉన్నాము, మనల్ని విమోచించాడు, మనల్ని యాక్సెప్ట్ చేశాడు, మనము మోర్ దాన్ కాన్కరర్స్ అని చెప్పాడు, మనల్ని విమోచించాడు. క్రీస్తులో మనకి డ్యూయల్ సిటిజన్షిప్ ఇచ్చాడు. మనం పరలోక సంబంధం కూడా, మనం భూలోక సంబంధం కూడా. సో ఇలాంటి ఫౌండేషనల్ ట్రూత్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యంగ్ అడల్ట్స్ అందరూ తెలుసుకొని ఉండాలి. అప్పుడు ఫ్యూచర్ని ఎలా చూడగలుగుతామంటే, తండ్రి నన్ను తలగానే ఉంచుతానన్నాడు, తోకగా ఉంచను అన్నాడు, నన్ను ఎన్నడూ విడువడు ఎడబాయడు అని అన్నాడు, నేను వెళ్ళవలసిన మార్గాన్ని నాకు చూపిస్తాను అన్నాడు, తన కుడి చేతిని పట్టుకొని నన్ను నడిపిస్తాను అన్నాడు, నా పట్ల, నా భవిష్యత్తు పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు అన్న దృక్పథం స్టార్ట్ అవుతుంది. సో మన ఫస్ట్ ఐడెంటిటీ అనేది క్రీస్తులో మనం సెట్ చేసుకుంటే, మన ఫ్యూచర్ అనేది మనం పాజిటివ్ యాంగిల్లో దేవుని వాక్యాన్ని వెలుగులో చూడగలుగుతాము. మన చేతిలో ఉన్నది చిన్నదైనా సరే నమ్మకంగా ఉండడానికి ప్రయత్నిద్దాము. యవనస్తులు లేజీగా ఉండకుండా వాళ్ళకి కలిగిన చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే పెద్దది అప్పగిస్తాను అని అన్నాడు. సో మీరు ఒకవేళ యంగ్ అడల్ట్ అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో మీ స్థానాన్ని తెలుసుకోండి. మనల్ని ఎటువంటి పొజిషన్లో తండ్రి పెట్టాడో తెలుసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి సిలువ తర్వాత మనకి ఇచ్చిన పొజిషన్ ఏంటో తెలుసుకోండి. ఆ విక్టోరియస్ పొజిషన్ నుంచి ఫ్యూచర్ని చూడగలిగితే బ్రైట్గా కనిపిస్తుంది. నా పేరు జోష్న. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని. ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ కామెంట్స్ కూడా మాకు తెలియజేయండి. టేక్ కేర్.